పరిశోధన అనగానే మనకు గుర్తొచ్చేదేంటి? తెల్లకోట్లు, టెస్ట్ ట్యూబ్లు, పెద్ద పెద్ద ల్యాబ్లు కదా? కానీ నిజానికి పరిశోధన అంతకు మించి చాలా ఉంది. ఈరోజు మనం చూడబోయేది అదే. పరిశోధన అనేది ల్యాబ్ గోడల మధ్య నుంచి బయటకొచ్చి మన సమాజంలో మన మధ్య ఎలా జరుగుతోంది, దానివల్ల ఎలాంటి మార్పులొస్తున్నాయో తెలుసుకుందాం. పదండి మొదలు పెడదాం. సరే, ముందుగా ఈ రెండు పద్ధతుల మధ్య ఉన్న తేడాను కాస్త స్పష్టంగా చూద్దాం. ఒకవైపేమో ల్యాబ్ రీసెర్చ్, ఇక్కడ అంతా మన కంట్రోల్లో ఉంటుంది, ఒక నియంత్రిత వాతావరణం, ఇక్కడ రీసెర్చరే హీరో. మరోవైపేమో సమాజ పరిశోధన, ఇది నిజమైన ప్రపంచంలో, అంటే మన మధ్య జరుగుతుంది. ఇక్కడ రీసెర్చర్, సమాజం ఇద్దరూ సమాన భాగస్వాములు. ఇక్కడ ఒకే రూల్ అన్నింటికీ పనిచేయదు, సందర్భాన్ని బట్టి అన్నీ మారిపోతాయి. ఈ పాత ల్యాబ్ పద్ధతి వెనుక ఒక పెద్ద ఫిలాసఫీ ఉంది. దాన్ని పాజిటివిజం అంటారు. దాని ఉద్దేశం ఏంటంటే, ఎలాంటి పక్షపాతం లేకుండా నిజాలను కనుక్కోవడం, వాటితో అందరికీ వర్తించే కొన్ని రూల్స్ తయారు చేయడం. కాని ఇక్కడే ఒక అసలు సమస్య. నిజంగా ఎవరైనా పక్షపాతం లేకుండా ఉండగలరా? అస్సలు కుదరదు. పైగా ఒకచోట పనిచేసిన రూలు ఇంకోచోట పనిచేయాలని లేదు కదా. మరి ల్యాబ్లో చేసే రీసెర్చ్కి ఇన్ని పరిమితులు ఉంటే, గందరగోళంగా సంక్లిష్టంగా ఉండే ఈ వాస్తవ ప్రపంచంలో రీసెర్చ్ ఎలా చేయాలి? దీనికేమైనా ప్రత్యామ్నాయం ఉందా? ఆ ప్రశ్నకు సమాధానమే మనమిప్పుడు చూడబోతున్నాం. ఆ సమాధానం పేరే యాక్షన్ రీసెర్చ్. దీన్ని కర్ట్ లివిన్ అనే ఒక సోషల్ సైకలాజిస్ట్ పరిచయం చేశారు. దీని స్పెషాలిటీ ఏంటంటే, ఇది కేవలం తెలుసుకోవడం గురించి కాదు, చేసి నిల్చుకోవడం గురించి. అంటే ఇక్కడ రీసెర్చర్లు బయట నిలబడి గమనించరు, వాళ్లే సమాజంలోకి వెళ్లి అందరితో కలిసి పనిచేస్తారు. ఒక సమస్యను తీసుకొని దాన్ని పరిష్కరించే ప్రయత్నం చేస్తారు. ఆ తర్వాత వచ్చిన ఫలితాలను బట్టి నిజమైన మార్పు కోసం కృషి చేస్తారు. అయితే ఈ సమాజ పరిశోధన అనేది ఏదో ఒక పద్ధతి మాత్రమే కాదు, అదొక ఆలోచనా విధానం. ఈ విధానాన్ని ముందుకు నడిపించేవి ఒక 4 కీలకమైన ప్రశ్నలు. ఇవి ఆ పరిశోధన సరైన దారిలో నైతికంగా జరిగేలా చూస్తాయి. అవేంటో చూద్దాం. ఆ 4 అంశాలు ఏంటంటే, మొదటిది పరిశోధన వెనుక ఉన్న విలువలు, రెండవది సమాజంతో భాగస్వామ్యం, సహకారం, మూడవది సాంస్కృతిక సామాజిక సందర్భం, ఇక నాలుగవది సమస్యలను వేరువేరు స్థాయిలలో విశ్లేషించడం. ఇప్పుడు వీటి గురించి ఒక్కొక్కటిగా మాట్లాడుకుందాం. మొదటిది విలువలు. ఇది చాలా చాలా ముఖ్యమైన ప్రశ్న. అసలు ఈ రీసెర్చ్ ఎవరికోసం చేస్తున్నాం? దీనివల్ల వచ్చే జ్ఞానం ఎవరికి ఉపయోగపడాలి? ఫైనల్ గోల్ ఏంటి? కేవలం పేపర్లు పబ్లిష్ చేయడమా, లేకపోతే ఆ సమాజంలో నిజంగా ఏదైనా మార్పు తీసుకురావడమా? ఇక రెండోది భాగస్వామ్యం, అంటే పార్ట్నర్షిప్. పాత పద్ధతిలో రీసెర్చర్ ఒక ఎక్స్పర్ట్లా వచ్చి కావలసిన డేటా తీసుకుని వెళ్ళిపోయేవాడు. కాని ఇప్పుడు అలా కాదు. సమాజంలో ఉన్నవాళ్లతో కలిసి నిజమైన భాగస్వాములుగా ఎలా పనిచేయాలి? ఇది నిజంగా ఒక పెద్ద సవాలే. మూడోది సంస్కృతి. చూడండి, ప్రతి సమాజానికి దానికంటూ కొన్ని ప్రత్యేకతలుంటాయి. ఒకే సైజ్ షర్ట్ అందరికీ సరిపోనట్టు ఒకే రీసెర్చ్ పద్ధతి అన్ని చోట్ల పనిచేయదు. మరి మనం చేసే పరిశోధన ఆ స్థానిక సంస్కృతిని, వాళ్ల పద్ధతులను ఎలా గౌరవించాలి? దీన్ని అర్థం చేసుకుని ముందుకు వెళ్లడం చాలా అవసరం. ఇక చివరిగా నాల్గోది పర్యావరణ వ్యవస్థ. దీనర్థమేంటంటే, ఏ సమస్యనైనా విడివిడిగా చూడకూడదు. ఒక సమస్యను అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తిని, వాళ్ల కుటుంబాన్ని, వాళ్లుండే సమాజాన్ని, ఇలా అన్నిటినీ కలిపి ఒక పెద్ద చిత్రంగా చూడాలి. అప్పుడే పూర్తి అవగాహన వస్తుంది. సరే, ఇప్పుడు మనం రెండో ప్రశ్న, అంటే భాగస్వామ్యం గురించి ఇంకాస్త లోతుగా మాట్లాడుకుందాం. రీసెర్చర్కి, సమాజానికి మధ్య ఉండే రిలేషన్షిప్ ఎలా ఉండాలి? దానిపై ఫోకస్ చేద్దాం. ఈ రెండిటి మధ్య తేడాను ఈ స్లైడ్ చాలా బాగా చూపిస్తుంది. చూడండి, పాత పద్ధతిని అతిథి యజమాని మోడల్ అనొచ్చు. అంటే రీసెర్చర్ ఒక గెస్ట్లా వస్తాడు, డేటా తీసుకుంటాడు, చివర్లో థ్యాంక్స్ చెప్తూ ఒక రిపోర్ట్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు, అంతే. కాని కొత్త పద్ధతి సహకార భాగస్వామ్యం అలా కాదు. ఇక్కడ రీసెర్చర్, సమాజ సభ్యులు ఇద్దరూ ఆ ప్రాజెక్ట్కి ఓనర్స్. పవర్ షేర్ చేసుకుంటారు, నిర్ణయాలు కలిసే తీసుకుంటారు. ఇది కేవలం ఒక ప్రాజెక్ట్ కాదు, ఒక లాంగ్ టర్మ్ కమిట్మెంట్. ఈ కొత్త భాగస్వామ్య పద్ధతి వెనుక ఉన్న అసలైన స్ఫూర్తి ఏంటంటే, వినిపించని గొంతుకలను పట్టించుకోవడం. ఇది కేవలం డేటా కలెక్షన్ కాదు, ఇది సామాజిక న్యాయం కోసం చేసే ఒక ప్రయత్నం. అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. ఓకే,
వినిపించని గొంతుకలను పట్టించుకోవడమంటే ప్రాక్టికల్గా ఏంటి? దీని అర్థం సమాజంలో ఎవరికైతే తక్కువ అధికారం ఉంటుందో, ఎవరి మాటకైతే పెద్దగా విలువ ఉండదో వాళ్ల పాయింట్ ఆఫ్ వ్యూ నుండి రీసెర్చ్ మొదలుపెట్టడం. వాళ్ల సమస్యలను అర్థం చేసుకుని వాళ్ల జీవితాలను మార్చడానికి ఈ రీసెర్చ్ను ఒక సాధనంగా వాడటం. ఈ ఆలోచనా విధానం రీసెర్చ్ డిజైన్ను కూడా మారుస్తుంది. ఉదాహరణకి సమూహాల మధ్య డిజైన్ తీసుకోండి. ఇది రెండు వేర్వేరు కల్చర్స్ని పోలుస్తుంది. కానీ దీనివల్ల ఒక ప్రమాదం ఉంది. ఒక కల్చర్ని గొప్పగా, ఇంకోదాన్ని తక్కువగా చూసే అవకాశం ఉంది. దానికి బదులుగా సమూహం లోపల డిజైన్ అనేది ఒకే కల్చర్ని లోతుగా స్టడీ చేస్తుంది. వాళ్ల పద్ధతులు ఎందుకు అలా ఉన్నాయి, వాళ్ల ప్రత్యేకత ఏంటి అని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఇది చాలా విలువైన పద్ధతి. మరి రీసెర్చర్లో ఇలాంటి సాంస్కృతిక గౌరవాన్ని ఎలా చూపించాలి? దీనికి 3 ముఖ్యమైన మెట్లున్నాయి. ఫస్ట్, స్వీయ అవగాహన. అంటే మన కల్చర్ మన ఆలోచనలను ఎలా ప్రభావితం చేస్తోందో ముందు మనం తెలుసుకోవాలి. సెకండ్, వినయం. అన్నీ మాకే తెలుసు అనే యాటిట్యూడ్ వదిలేసి నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. ఇక థర్డ్, సంబంధాలు. కేవలం పని గురించి మాట్లాడటమే కాకుండా వాళ్లతో వ్యక్తిగతంగా ఒక మంచి బంధాన్ని ఏర్పరచుకోవాలి. ఇప్పటిదాకా మనం చూసిన ఈ సూత్రాలన్నీ ఒకే ఒక్క లక్ష్యం వైపు నడిపిస్తాయి. అదేంటంటే చేసే పరిశోధనతో వాస్తవ ప్రపంచంలో ఒక సానుకూల ప్రభావాన్ని సృష్టించడం. సో ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏంటంటే సమాజ పరిశోధన విజయాన్ని మనం ప్రచురించిన వ్యాసాలతో కొలవకూడదు. ఆ పరిశోధన వల్ల ఆ సమాజానికి ఎంత మేలు జరిగింది, వాళ్ల జీవితాల్లో ఎలాంటి మార్పు వచ్చింది అనేదే అసలైన కొలమానం. ఆ ప్రభావం అనేది రకరకాలుగా ఉండొచ్చు. కొత్త ప్రభుత్వ విధానాలు రావటానికి కారణం కావచ్చు, లేదా సమాజానికి ఉపయోగపడే మంచి కార్యక్రమాలు అభివృద్ధి చేయొచ్చు. ఇంకా చెప్పాలంటే ఆ సమాజంలోనే ఉన్న బలాలను గుర్తించి వాటిని పెంచొచ్చు, లేదా వాళ్ల హక్కుల కోసం పోరాడటానికి కావలసిన మద్దతు ఇవ్వొచ్చు. ఇవన్నీ పరిశోధన వల్ల కలిగే నిజమైన ప్రయోజనాలు. ముగించే ముందు ఒక చిన్న ఆలోచన. మనమందరం ఏదో ఒక సమాజంలో భాగమే కదా. మన చుట్టూ, మన పరిసరాల్లో వినిపించని గొంతుకలు ఎన్నో ఉంటాయి. వాళ్ల మాట ఎవ్వరూ పట్టించుకోరు. ఒక్కసారి ఆలోచిస్తే పరిశోధన అనే ఈ శక్తివంతమైన సాధనం అలాంటి వినిపించని గొంతుకలకు ఎలా గొంతుక కాగలదో, వాళ్ల జీవితాల్లో వెలుగు ఎలా నింపగలదో మనకే అర్థమవుతుంది.